కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాఢ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధం దధానః ధిం మామిత్యనుగజగర్జమాజగంధ. గోష్ఠి వారికి అందరికీ హృదయపూర్వక శుభాహ్వానం. సుదీర్ఘమైనటువంటి విరామం తర్వాత మళ్ళీ భగవత్ సంకల్పంతో, భాగవత అనుగ్రహంతో, ఆచార్య కటాక్షంతో యథాపూర్వంగా యథాసమయంగా స్వస్థులమై సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి గ్రంథ అర్థాధ్యయన వ్యాసంగానికి సంసిద్ధంగా ఉంది. అహమహమిక అని వింటూ ఉంటాం, నేను ముందు నేను ముందు అని. ఎప్పుడు 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 మళ్ళీ మన నిత్యగోష్ఠిని మనం నిర్వహించుకుంటూ సమయాన్ని సార్థకం చేసుకుంటామా అని ఎదురు చూసినటువంటి క్షణం ఈనాటి నుంచి మనకి ప్రారంభమైంది. చాలా పెద్ద విరామమే వచ్చింది. 2 నెలలు. నవంబర్ 18వ తేదీ మనకి ఆఖరి పాఠమైంది. 19వ తేదీ నుంచి విరామం వచ్చింది. రకరకాలైనటువంటి కారణాలు, సత్కారణాలే కావడం ఆనందదాయకమైనటువంటి అంశం. అవన్నీ దాటిన తర్వాత మళ్ళీ మనం ఒక ఏకాదశి నాడు, డిసెంబర్ 15వ తేదీ నాడు హాయిగా కలిసాం. స్తోత్రానుసంధానం చేసుకున్నాం. ధనుర్మాసానికి వ్రతాన్ని స్వీకరించటానికి సంసిద్ధమైన ధనుర్మాస వ్రత సందర్భంగా మళ్ళీ విరామాన్ని ప్రకటించుకున్నాం మనం. ఇప్పుడు ధనుర్మాస వ్రతాన్ని హాయిగా చేసుకుని, గోదా కళ్యాణాన్ని నిర్వహించుకుని, సంక్రాంతి పండగ సంరంభంలో ఓలలాడి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడిపి మళ్ళీ యథాపూర్వంగా మన నిత్యగోష్ఠిని ప్రారంభం చేసుకుంటున్నాం. మీరు నన్ను తలుచుకుని ఉంటారు, నేను మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే చాలా ఖాళీగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, సమయం అంతా దీనికే. కాబట్టి హాయిగా ప్రతిరోజు మన గోష్ఠిని తలుచుకుంటూ, అమ్మ యొక్క వ్రతాన్ని చేసుకుంటూ, తల్లి ఇలాంటి అదృష్టాన్ని, ఇలాంటి సాంగత్యాన్ని, ఇలాంటి సాన్నిహిత్యాన్ని, ఇలాంటి ప్రేమని మేమందరం ఎప్పుడూ ఇలాగే పంచుకుంటూ ఉండాలి. ఈ సంప్రదాయానికి చెందినటువంటి సేవా భాగ్యాన్ని ఇలాగే మేమెప్పుడూ పొందుతూ ఉండాలి అని అమ్మని రోజు ప్రార్థన చేసేదాన్ని. మళ్ళీ మనం ఆనందాన్ని పొందడానికి అంత మంచి రోజుని మనం ఎంచుకున్నాం.
ఏకాదశి మొన్ననే అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏకాదశి దాకా ఎదురు చూడడం ఎందుకు, అన్ని రోజులు మంచి రోజులే మంచి పని కోసం అని మనం ఇవాల్టి నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం. మళ్ళీ యథాపూర్వంగా మన గోష్ఠి కొనసాగుతుంది. అయితే చాలా విరామం వచ్చింది కనుక ముందుగా మళ్ళీ మనం ఈ రకమైనటువంటి వ్యాసంగానికి ఉండేటటువంటి విలువ, దాన్ని మనం నిర్వహించుకోవడానికి కావలసినటువంటి శ్రద్ధ, వాటిని గురించి ఇవాళ ఒక్కసారి మనం ప్రస్తావన చేసుకుందాం. పాఠ్యాంశం కూడా అవుతుందనుకోండి, ఎలాగా రేపటి నుంచి ఇంకే మాటలు లేకుండా పాఠ్యాంశాన్ని చెప్పుకుందాం. చాలా రోజులైంది కదా, అందుకని వీలుంటే సమయం ఉంటే కబుర్లు కూడా చెప్పుకుందాం చివరిలో. చాలా మంది శ్రీరంగంలో అధ్యయనోత్సవంలో పాల్గొని వచ్చిన వారు ఉన్నారు. అలాగే ఆచార్యుల సన్నిధానంలో వ్రతదీక్షని నిర్వహించుకున్నటువంటి వారు ఉన్నారు. ఆచార్య మంగళాశాసనాన్ని స్వయంగా ప్రత్యక్షంగా అందుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎన్నో ఎన్నో విశేషాలు. మనం ఒక కుటుంబం అనుకున్నాం కాబట్టి ఆ రకంగా కూడా ఇవాళ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇవాళ మన క్రమం ఎలా ఉంటుంది అనంటే, స్తోత్రానుసంధానం చేసుకోవాలి. మనం అంతవరకు అయినటువంటి శ్లోకాలను అనుసంధానం చేసుకుంటున్నాం. ఇవాళ కూడా మనం 35వ శ్లోకం వరకు అర్థానుసంధానం చేసుకున్నాం కాబట్టి 35వ శ్లోకం వరకు అనుసంధానం చేసుకుంటాము శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో. అయితే ఆ అనుసంధానం చివరిని చేసుకుందాం. ఎందుకంటే ముందు కొంచెం చెప్పుకోవలసినటువంటి మాటలన్నింటినీ చెప్పేసుకొని మొదటి శ్లోకాన్ని చదువుకుందాం. ఆ తర్వాత విషయాలని కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందాం, కొన్నింటిని ప్రమాణం చేసుకుందాం, కొన్నింటి మీద శ్రద్ధని పెట్టుకుందాం. ఆ తర్వాత స్తోత్రానుసంధానం చేసుకుందాం, మంగళాశాసనం చేసుకుందాం. తర్వాత సమయాన్ని బట్టి కబుర్లు కూడా చెప్పుకుందాం. సమయం అయితే యథాసమయమే, మనకి 2 నుంచి 3:15, 3:20 వరకు ఈనాటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం శ్లోకాలని కూడా అభ్యాసం చేస్తున్నారు, వాటిని కంఠస్థం చేసుకుంటున్నారు అనే విషయం 15వ తేదీ నాడే నాకు తెలిసింది. ఎవరెవరు ఎన్నెన్ని శ్లోకాలని కంఠగతం చేసుకుంటున్నారు అనే వివరం కూడా తెలిసింది. మరొక పర్యాయం మిమ్మల్ని మనసారా అభినందిస్తూ ముందుగా మొదటి శ్లోకం మాత్రం చదువుకుందాం. ఇప్పుడు మన అనుభవంలో ఈ హర్తుం తమహ అనే శ్లోకం వచ్చేసరికల్లా ఇదేదో మనకే తెలిసిన శ్లోకం వాళ్ళు చెప్పేస్తున్నారు, అబ్బో వాళ్ళకు కూడా తెలిసిందా అని అనుకునే అంత ఒక పరిచితమైనటువంటి భావన కలిగిందా లేదా చెప్పండి. తిరుప్పావై ప్రవచనాలని పెద్దల ద్వారా యథావకాశంగా మీరందరూ కూడా సేవించారు. అందులో సాతులూరు గోపాలకృష్ణమాచార్య స్వామి వారి తిరుప్పావై ప్రవచనాన్ని మన గోష్ఠిలో వారు చాలా మంది అన్వయించి, అంటే మన గోష్ఠి ఏమిటి, అందరూ అన్ని గోష్ఠులలోనూ మొదటి నుంచి ఉన్నవారే, కాకపోతే మనంగా చెప్పుకునేటటువంటి గోష్ఠిలో కూడా అన్వయిస్తున్నటువంటి మీలో చాలా మంది ఆ సమయం కూడా అనుకూలంగా ఉండడం చేత అన్వయిస్తున్నారు అని నాకు మన రమగారు చెప్పారు. రమగారు కూడా అందులో అన్వయించేవారు కాబట్టి అమ్మగారు మన గోష్ఠి వాళ్ళు కూడా చాలా మంది ఇందులో అన్వయిస్తున్నారు అని చెప్పారు అనమాట. అలాంటప్పుడు అలాంటి పెద్దల ప్రవచనాలను వింటున్నా, మన స్వామివారు అందిస్తూ ఉండే ప్రవచనాలను వింటున్నా, ఇంకే ప్రసంగాలను వింటున్నా, శ్రవణం కూడా మనకి ధనుర్మాస దీక్షలో ఒక భాగం కాబట్టి అందులో ఈ శ్లోకం వచ్చేసరికల్లా అదేంటో కొండ అందుకున్నంత ఆనందం కలిగిందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. అలాగే అధ్యయనోత్సవంలో ముక్కోటి ఏకాదశి నాడు ఆ పెరుమాళ్ళని సేవిస్తూ ఉంటే, ద్వారదర్శనం కోసం వేచి ఉండి నంబెరుమాళ్ళ యొక్క సౌందర్య అనుభవం చేస్తూ ఉంటే, ఆ నడకల యొక్క ఆ వైభవాన్ని అనుభవిస్తూ ఉంటే, ఆయన అందరివాడు. కానీ మనకెలా అనిపించింది అంటే మన రంగరాజస్తవం పరిచయమే మనకి బాగా దగ్గరగా అనిపించేటట్లుగా చేసింది. అంతకు ముందు ఇలాగే ఉన్నాడు, ఇంత వైభవంతోటే ఉన్నాడు, కానీ మనం ఇప్పుడు అనుభవించగలిగాం, మనం ఇప్పుడు దాన్ని పొందగలిగాం, దాన్ని తెలుసుకోగలిగాం, దాన్ని మన అవయవాలతో మనం గ్రహించగలిగాం. అవునా కాదా? ఇది అనుకోండి సద్గ్రంథాధ్యయన వల్ల కలిగేటటువంటి ఫలితము. ఆ క్షణంలో మనకి రంగనాథుణ్ణి సేవించినప్పుడు అదిగో ఆ నేత్రాలు, ఆ పాదాలు, ఆ ఆయుధాలు, ఆ అందం, ఆ చిరునవ్వు, ఇవన్నీ మనకి అనుభవంలోకి వచ్చాయన్నమాట. ఇలా అనుభవించటం కోసమే మనకి ఈ గ్రంథాలని పెద్దలు అందించి ఇచ్చారు. ఆ సంపదని
మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఆ రోజైతే ఆ తెల్లవారుజామునైతే శ్రీరంగ రాజస్తవంలో శ్లోకాలే అలాగ పూర్వశతకంలో మనం అనుసంధానం చేసుకున్నటువంటి ఆ వైభవమే అలాగ ఎవరి పార్టీకి వాళ్ళల్లో ఆయాయా దివ్యమంగళ విగ్రహ సౌందర్య దర్శనాన్ని చేసుకోగలిగేటటువంటి భాగ్యవంతులమైనాము. ఆ రకంగా స్వామికి మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. ఇక హర్తుంత మహాశ్లోకమే చెప్పారమ్మా అని మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ శ్లోకం ఏం మనదా, అందరిది ఆ శ్లోకం. అయినా ఆ హర్తుంత మహా అనే శ్లోకం చదువుకున్నటువంటి భాగ్యం మనకి కలిగిందనేటటువంటి ఒక ఒక తృప్తి ఉంది చూసారా, అది సాటి లేనటువంటిది. అలాంటి ఒక వ్యాసంగాన్ని చేసుకోగలిగేటటువంటి అవకాశం మీ శ్రద్ధ వల్ల కలిగింది. ఇది మనకి కలిగినటువంటి ఒక లాభంగా భావిస్తూ ఒక్కసారి హర్తుంతమః అనేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసి తర్వాత వివరాలని చెప్పుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీభవంతి. ఇందులో ఈ శ్లోకాన్ని చదువుతున్నప్పుడే ప్రదీపము, దీపము ఈ రెండిటికి ఉండేటటువంటి అర్థం తెలిసిపోతుంది. చపలాహ అంటే అర్థం ఏమిటో చాలా చాలా పదాలకి మనకు అర్థం భాషిస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రదీపమే శాస్త్రము. ఆ శాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి వాడు పరమాత్మ, పరబ్రహ్మ, శ్రీమన్నారాయణుడు. ఆయన కేవలం కరుణ కలిగిన వాడు కాబట్టి కరుణతో మనకు అలాంటి ఒక అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు. దాన్ని పొందినటువంటి మనం దాన్ని సద్వినియోగం చేసుకుని తరిస్తే కృతినః అనబడతాం, లేదు దాన్ని వ్యతిరేకిస్తే చపలాహ అనబడతాము అని మనం తెలుసుకున్నాం. అంచేత శాస్త్ర ప్రధానం అనేది భగవంతుని యొక్క కృపారస గుణానికి ఒక నిదర్శనమైతే దాన్ని అందుకుని ఆనందించి భగవత్ తత్వాన్ని గ్రహించగలిగేటటువంటి కృతినః అనేటటువంటి కోవలోకి మనం చేరామన్నమాట. అలా భగవద్దత్తమైనటువంటి శాస్త్రంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి గహనమైనటువంటి విషయాలని మనం అందుకోవటానికి వీలుగా, మనం అనుభవించటానికి వీలుగా వారు సముద్రంలో ఉప్పు నీటిని తాగి మంచినీటిని మేఘం ఎలాగైతే మనకి అందిస్తుందో అలా అందించినటువంటి వారే ఆచార్యులు. అలాంటి ఆచార్య పరంపరలో నాయకమణి అయినటువంటి వారు భగవద్ రామానుజులు. ఆ భగవద్ రామానుజుల యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉండేటటువంటి ఆచార్య పరంపరలో చాలా పేరెన్నికగన్నటువంటి భగవద్ రామానుజ సిద్ధాంతాన్ని బాగా తర్వాత విస్తరింపచేసినటువంటి మహనీయులే శ్రీ పరాశర భట్టరులు. కూరత్తాళ్వాన్ అందించినటువంటి పంచస్తవాలు ఒక ఎత్తు అయితే, భగవద్ రామానుజుల యొక్క ప్రియ శిష్యుడు అయినటువంటి పరాశర భట్టరులు అందించినటువంటి ఈ రంగరాజస్తవం పూర్వోత్తర శతకాలు ఒక ప్రత్యేకతని కలిగి ఉన్నవి. అందులో పూర్వ శతకం పూర్తి చేసుకున్నాం, ఉత్తర శతకాన్ని అర్థానుసంధానంతో మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలని ఒక్కసారి పర్యాలోచన చేసుకోవాలి అని అనుకుంటే దానికి ముందు ఈ స్తోత్రానుసంధానము వల్ల ఇది మనకి ఎంత సార్థకమైనది, దీన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి అనే దాన్ని కూడా తెలుసుకుందాం. చూడండి, 2 నుంచి 3, 3:15 దాకా నిత్యము కాలక్షేపం జరిగినప్పుడు టైం టేబుల్లో ఒకదాని తర్వాత ఒకటి మనం పెట్టుకున్నప్పుడు అది నిద్ర టైం కాలేదు మనకి. కానీ కాలక్షేపం లేనప్పుడు ఈ 2 నుంచి 3:30 వరకు ఉండేటటువంటి సమయం మనకి కాస్త విశ్రాంతి తీసుకునేటటువంటి సమయంగా మారిపోయింది. ఉన్నదే చాలా తక్కువ సమయం. అలాంటి తక్కువ సమయంలో మనం ఆ సమయాన్ని చాలా వరకు వ్యర్థం చేసుకుంటూనే ఉంటాం. వేదనూల్ పిరాయం నూరుం అనేటటువంటి పాశురంలో తొండరడిపొడి ఆళ్వార్లు చెప్పినట్లుగా కొన్ని తప్పవు. బాల్యంతో కొంత వెళ్ళిపోతుంది, నిద్రలో కొంత వెళ్ళిపోతుంది, ఇలాగా ఉంటుంది కాబట్టి నాకు మానవ జన్మ వద్దు అంటారు వారు. అలా తప్పనిసరిగా వ్యర్థమయ్యేటటువంటి సమయం మనకెప్పుడూ ఉంటూనే ఉంటుంది. మానవ జన్మకి శతాయుర్దాయం అని
ఒక 100 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం అని చెప్పబడితే అందులో వ్యర్థమైపోయేది వ్యర్థం కాగా వ్యర్థం చేసుకునేది ఎంత ఉంటుంది అనేది ఒకసారి తలుచుకుంటే అప్పుడు మనలో వివేకం కలిగి అమ్మో ఇలా వ్యర్థం చేసుకోకూడదు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది, కలిగింది, కలుగుతోంది. అంటే అది దేనివల్ల అంటే అలా సద్వినియోగం చేసుకోవాలని మనకి ప్రేమతో చెప్పేటటువంటి ఆచార్యులని మనం ఆశ్రయించటం వలన అని అనుకోవాలి. అందుకే మనకి అమ్మని వైభవాన్ని, అమ్మని పొగుడుతున్నప్పుడు, అమ్మని సేవించినప్పుడు మనం మనంతగా వారిని పాదాలని పట్టిన కంటే ఆచార్యుల ద్వారా మనం కనుక ఆశ్రయిస్తే వారికి మన పట్ల ప్రేమ అధికంగా ఉంటుంది అని చెప్తారు. అదే ధనుర్మాస వ్రతంలో మనకి అమ్మ చేయించింది మన చేత, తాను ముందుగా నిలిచి ఆ పనే చేసింది. మీ అంతటా మీరుగా వెళ్ళకండి, ఆచార్యులని ఆశ్రయించండి. ఆచార్యుల ద్వారా మీరు ఆ భగవత్ సన్నిధిని చేరుకుంటారు. భగవద్ అనుగ్రహం కూడా, లక్ష్మీనారాయణ మిథునం యొక్క అనుగ్రహం కూడా చాలా నేరుగా, చాలా ప్రేమగా మీకు అందింపబడుతుంది. ఎందుకంటే ఆచార్యుల ద్వారా మీరు చేరేరు కనుక అని అంటారు. అందుకే మనకి కొన్ని విషయాలు గర్వాన్ని కలిగించేవి కావాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, సద్గ్రంథాధ్యయనం చేస్తున్నాం కాబట్టే నంబెరుమాళ్ళు మావాడు అని అనిపించింది. హర్తుం తమహ అనేది మాది అని అనిపించేంత ఆత్మీయత దాని మీద కలిగింది. అలాగే మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే అనేటటువంటి శ్రీస్తుతిలో ఉండేటటువంటి ఒక శ్లోకం గుర్తుపెట్టుకుంటే, నువ్వు మా తల్లివి, లేదా మనం గోదాదేవి గోదా చతుశ్లోకి నిన్నాళ్ళు అనుసంధానం చేసుకున్నారు కనుక మాతా చేత్ తులసి పితా యది తవః అనేటటువంటి శ్లోకంలాగే గోదాదేవి యొక్క బయోడేటా అది అయితే మనకి కావలసినది ఏది అని అంటే మాతాదేవి త్వమసి, మా అమ్మవి నువ్వు అంటున్నారు. భగవాన్ వాసుదేవ పితా, భగవంతుడైనటువంటి వాసుదేవుడు మాకు తండ్రి. నిజమేనండి, తల్లి తండ్రి జగత్తుకే తల్లిదండ్రులైన వారిలో జగత్తులో నువ్వు ఒకడివి కాబట్టి నీకు వాళ్ళు తల్లిదండ్రులే అని అంటున్నావా అంటే కాదు. జాతస్సోహం జనని యువయోహో ఏకసేవాధికారే, మీ ఇద్దరికీ నేనే లక్ష్యం అవుతానమ్మా. నాకు మీరు లక్ష్యం అయితే మీ ఇద్దరికీ నేనే లక్ష్యం అవుతాను. అంటే లక్ష్మీనారాయణ మిథున సేవకే చెందినటువంటి వంశంలో నేను పుట్టాను. గుర్తుపెట్టుకోండి, ధనుర్మాసం వ్రతం మొన్ననే చేసుకున్నాం కదా. అమ్మ మనకి నేర్పించినటువంటి పాఠాన్ని మనం ఎప్పుడూ మరచిపోకుండా ఉండడం కోసం మా అమ్మ లక్ష్మీదేవి, మా నాన్న నారాయణుడు. ఆ లక్ష్మీనారాయణుల యొక్క సేవా భాగ్యానికి నోచుకున్నటువంటి వంశంలో నేను పుట్టాను. జాతస్సోహం జనని యువయో ఏకసేవాధికారే. ఇదెందుకు చెప్తున్నానో మీకు తర్వాత తెలుస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం యువయోహో అనేటటువంటి మాట. మీ ఇద్దరి యొక్క ఏకసేవ అంటే మనం ఎప్పుడు నారాయణుణ్ణే పూజించకూడదు, లక్ష్మీనే పూజించకూడదు అనే అంశాన్ని, లక్ష్మీనారాయణ మిథునమే మనకి ప్రాప్యము అనే అంశాన్ని చెప్తున్నారనమాట. అంతటితో అయిపోతుందా ప్రీతి కలగడానికి అంటే చాలదు. ఏం కావాలప్పుడు అనంటే తర్వాత దత్తో యుష్మత్ పరిజనతయా దేశికై, ఇదిగో మీ పరిచారకుడు వీడు, వీడి చేత సేవ చేయించుకోండి అని మా గురువు గారు మీకు నన్ను అందించారమ్మా. నేను నీ దగ్గరికి వచ్చి నీ సేవ చేస్తున్నాను అని అనుకోవద్దు. దత్తః యుష్మత్ పరిజనతయా దేశికై, మా గురువు గారి ద్వారా నీకు మీ కైంకర్య లాభాన్ని పొందేను నేను. అలా పొందించారు. ఇంకా కింతే భూయ ప్రియం, చాలా ఇంకా ఏమైనా కావాలా, చాలా ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతోందిట అమ్మ. ఇదిగో నేను అమ్మని
ఆయన నారాయణుడు తండ్రి ఇన్ని లాభాలున్నాయి, కింతే భూయ ప్రియం, ఇంకా నీకేమిటి ఇష్టం చెప్పు. పండగలు వచ్చినప్పుడు మీరందరూ చేశారో లేక మీకు మీ వాళ్ళు చేశారో, మీ తల్లిదండ్రులు చేశారో, పుట్టిళ్ళకి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ కింతే భూయ ప్రియం, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలి అని అడిగి కావలసినవన్నీ ఇష్టమైనవన్నీ అందించేటటువంటి ప్రేమమూర్తులైనటువంటి వారి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో, ఆ అడగడం కూడా చిరునవ్వుతో అడుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలా అడుగుతూ ఉంటుందిట అమ్మ. కిల స్మేరవక్త్రా విభాసి, ఎందుకమ్మా చిరునవ్వుతో ఉంటుంది అంటే, లేక కింతే భూయ ప్రియం, ఇంకోలా చెప్తున్నారు, నాకు ఇంతకంటే ఏం కావాలి నాన్న అని అమ్మ తృప్తిగా ఉంటుందిట. అందుకే స్మేరవక్త్రా విభాసి అంటారు. అంచేత మనం మన సంప్రదాయంలో భగవంతుణ్ణి చేరాలి అంటే మధ్యని ఒక ఘట్టకులైనటువంటి ఆచార్యులు ఉండాలి. అలాంటి ఆచార్య అభిమానం అనేటటువంటి మార్గాన్ని అనుసరించి మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి వ్రతం చేసుకున్నాం మనం. అదే భగవద్ రామానుజ సంప్రదాయము అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ రామానుజ సంప్రదాయం ఇంతవరకు నిలబడింది అని అంటే అది అలవోకగా జరిగినటువంటి పని కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం స్తోత్రాలను చదువుకునో, లేదా కాలక్షేపాలను చేసో, లేదా ఆచార్యుల యొక్క మంచి మాటలను వింటూనో ఎంతో గొప్ప సేవ చేసేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఈ సిద్ధాంతం నిలవడానికి, ఇది మన వరకు అందడానికి, దీన్ని మనం ఇంత సులభంగా పొందడానికి వెనకాతల ఎంత కష్టం ఉంది అనేది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎలాగ జనవరి 26 రాబోతోంది కదా, ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం. ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చిన వారు ఎంత కష్టపడ్డారు అనేది మరచిపోయే స్థితికి వచ్చేస్తున్నాం మనం. ఏదో అనుభవిస్తున్నాం, ఏదో ముందుకి సాగిపోతున్నాం. అలాగే దేశంలాగే సిద్ధాంతాలు కూడా నిలబడాలి అంటే దాన్ని నిలిపి ఉంచాలనేటటువంటి ఊనిక కలిగినటువంటి మహనీయులు ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేస్తే నిలబడినటువంటివి ఈ సంప్రదాయాలు. అందులో మనం ఎప్పుడూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భగవద్ రామానుజులు అయినా, యామునాచార్యుల వారు అయినా, తర్వాతి వారు అయినా, పూర్వాచార్యులందరి చరిత్రల్ని మనం చదువుకుంటే ఆచార్యాభిమానం అని అనుకుంటున్నాం. కానీ ఆ ఆచార్యులు ఎంత శ్రమ పడితే ఈ సిద్ధాంతం ఇలా నిలబడింది అనేది ఎప్పుడూ మనం విస్మరించకుండా ఉండాలి. ఎందుకు ఈ ప్రస్తావము అంటే, మనం ఉత్తర శతకాన్ని అనుసంధానం చేసుకుంటున్నప్పుడు ఇతర మతాలు, ఆ ఇతర మత నిరాసం, వాటిని కదా భట్టర్ వారు మనకు అందులో చెప్పారు అని అనుకుంటున్నాము. శ్లోకం చదవడమే కష్టమైపోయేది. శ్లోకంలో చెప్పబడినటువంటి విషయమే బుర్రకి ఎక్కేదే కాదు. అందులో ఏ సిద్ధాంతం ఏది, ఏ మతంలో ఏది కారణంగా చెప్తున్నారు అనేది చెప్పడానికి నేను నానా పాటలు పడ్డాను. శ్రద్ధ కలిగిన మీరు విని 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 ఏదో కొంత అర్థమైంది అనేటటువంటి భావనలోకి వచ్చారు. ఆ కష్టం ఒక్కసారి జ్ఞాపకం పెడు. ఎంత కష్టం తెలుసా? అయినా మా అమ్మగారు చెప్పారు, కొంతవరకు మేము చెప్పామనుకోండి, మననం కూడా చేశాను అనుకోండి అని మనని మనం ఏదో గొప్ప కష్టపడిపోయినట్టు, ఏదో శ్రమ పడిపోయినట్టు, ఎంతో మనం సాధించినట్టుగా ఫీలింగ్ మనకి కలిగింది కదా. మరి అసలు ఆ సిద్ధాంతానికి వ్యతిరేకత ఏర్పడినప్పుడు అలాంటి సిద్ధాంతవాదులని ఖండించటానికి ఆనాడు పూర్వాచార్యులు ఎంత కష్టపడి ఉంటారు ఒక్కసారి ఆలోచిస్తే. అంత కష్టపడి కూడా, అన్ని రకాలైనటువంటి త్యాగాలు చేసి కూడా వాళ్ళు మన వరకు దీన్ని అందించారు కాబట్టే మనం ఇవాళ కృతినః అని అనుకుని ఆనందపడుతున్నాం. ఈ మాట చెప్పడానికి కారణం, రంగనాథుడు మనవాడు, మన 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 సొత్తు అని మనకు అనిపించింది అని అనుకున్నాం కదా. శ్రీరంగం తాలూకు చరిత్ర కానీ, రంగనాథుని యొక్క వైభవాన్ని కానీ ఇప్పటి వరకు మనం చాలా వరకు విన్నాం. అధ్యయనోత్సవం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి వైభవంతో అక్కడ పాలు పంచుకున్నాం. కానీ సిద్ధాంతం ఒకటి కాదు కదా. మనం సిద్ధాంతానికి, ఈ సిద్ధాంతానికి చెందిన వాళ్ళం, భగవద్ రామానుజ సిద్ధాంతానికి చెందిన వాళ్ళమై ఉన్నాము మనం. ఇది ఎలాగా అంటే, ఇది భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇందులోకి వచ్చాం.
ఈ సిద్ధాంతానికి మనం కట్టుబడిన వాళ్ళం కావాలి. కావాలంటే ఎలా ఉండాలి అంటే, మన పూర్వాచార్యులు చెప్పినటువంటి మార్గాన్ని, మాటలని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మి ఉన్న వాళ్ళం కావాలి మనం. ఇంత ఆనందంలోనూ నేను ఒక వీడియో చూసాను. చాలా రకాలు వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు అందులో ధనుర్మాస వ్రత ఆచరణలు ప్రతి వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళే వీడియోలు తీసేసుకొని పెట్టేసుకుంటే దాని గురించి తెలిసిన వాళ్ళకైతే అసలు తెలుస్తుంది. తెలియకపోయేసరికల్లా అబ్బో ఇంత కాబోలు అంత కాబోలు అని మనం అనేసుకుంటూ ఉంటాం. ఆర్భాటాలు ఎక్కువైపోయాయి, అసలు తక్కువైపోయింది మనకి. ఆ ప్రసంగం పక్కకి పెడదాం. రంగనాథుడు శ్రీరంగంలో సుప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆ రంగనాథుడు ఎవరో కాదు, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే. మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం పూర్వ శతకంలో కూడా రంగనాథుడే శ్రీమన్నారాయణుడు లేదా శ్రీమన్నారాయణుడే రంగనాథుడు, అది అర్చామూర్తిగా ఉన్నా అది పరరూపంగా ఉన్నా ధర్మి ఒక్కటే అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. గుణ ప్రకరణంలో మనం ఉన్నాం కాబట్టి ఈ గుణాలన్నీ మనకి పరరూపమైనటువంటి నారాయణుడి దగ్గర కంటే రంగనాథుని తత్వంలో భాషిస్తాయి స్పష్టంగా అని మన సంప్రదాయ గ్రంథాలు మనం చెప్తూ ఉన్నాం. కొంతవరకు తెలిస్తే పర్వాలేదు. ఒక వీడియో చూశాను, పేర్లు అవసరం లేదు, కానీ శ్రీరంగంలో రంగనాథుడు అలా ఉన్నాడు అని అంటే కేవలం అది విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహము అని పెద్దలైనటువంటి మహనీయులే ఒకరు చెప్పినటువంటి ఒక వీడియో విన్నాను, చూశాను, విన్నాను కూడా. కేవలం విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల రంగనాథుడు శ్రీరంగంలో ఉన్నాడు అనేటటువంటి ఒక వీడియో అన్నమాట. ఇది విన్న తర్వాత మనకి ఏమనిపించాలి, మనం ఎలా ఆలోచించాలి? అవునా, విఘ్నేశ్వరుడా కారణం? అదేంటి గోపాలకృష్ణమాచార్య గారు చెప్పలేదే, జానకమ్మ గారు చెప్పలేదే, లేదా మా రామానుజుల వారి సిద్ధాంతం ఎన్నో విన్నాను చెప్పలేదే అనేటటువంటి ఒక ఆలోచన మనలో కలగాలి. కలిగితే మనం నిజంగా ఈ సంప్రదాయానికి చెందిన వాళ్ళం అవుతాము. చెప్పిన వారిలో తప్పెంచటం కాదు, వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధాంతాలు రకరకాలు, ఈ రకరకాలైనటువంటి సిద్ధాంతాలలో వాటిని నమ్మేటటువంటి వారు వాటికి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. అందులో ఇవాళ సెలబ్రిటీస్ ఏది మాట్లాడితే అదే ప్రమాణము అనేటటువంటి ఒక జనాలలో ఉండేటటువంటి ఒక అమాయకత్వం అదే అయిపోతుంది. అది చూసిన తర్వాత ఒక పక్క అధ్యయనోత్సవాలలో రంగనాథుడి వైభవాన్ని చూస్తున్నాం, ఒక పక్క ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటే దానికి తగినటువంటి ఏవేవో కొన్ని కారణాలు కూడా చూపించేస్తున్నారు. అది అక్కడ దగ్గరలో ఒక విఘ్నేశ్వరుని యొక్క ఆలయం ఉండి ఉండవచ్చు. ఆ విఘ్నేశ్వర వైభవాన్ని, ఆ ఆలయ వైభవాన్ని ప్రచారంలోకి తెచ్చుకోవటం కోసం వాళ్ళు దాన్ని పెద్దల చేత అలా చెప్పించవచ్చు. అంతవరకు అది నిజమే. అది చూసిన తర్వాత నేను పెద్దలకి కూడా కొంతమందికి అది షేర్ చేశాను. ముఖ్యంగా మన పరవస్తు వరదరాజన్ స్వామి వారు ఉన్నారు కదా, స్థానికంగా అక్కడే ఉంటారు కదా వారు. సరే, స్థానికంగా కొన్ని ప్రసిద్ధులు ఉంటాయి కదా, స్థల విశేషాలను బట్టి అక్కడ ఇలాంటి కథ ఎక్కడైనా ప్రసిద్ధిగా ఉందా? ఇంతవరకు మనం చదువుకున్నటువంటి పూర్వాచార్యుల చరిత్రలలో కానీ లేదా మనకి పెద్దల ద్వారా విన్నటువంటి సూక్తులలో కానీ దీన్ని మనం ఎక్కడ వినలేదు. ఇది అక్కడ స్థానికంగా ఏమైనా ప్రచారంలో ఉందా అని వారికి నేను మెసేజ్ పెట్టాను. పెడితే లేదమ్మా, మన వాళ్ళు దీన్ని చెప్పరు, అసలు దీన్ని కేర్ చెయ్యరు. కొత్తగా ఇలా ప్రారంభం అయింది, ఎందుకంటే ఇతర సిద్ధాంతాల యొక్క ప్రాధాన్యాన్ని చెప్పుకోవటం కోసం కొంతమంది ఇలాంటి ప్రచారాలని చేస్తున్నారు. కానీ ఇది మన సిద్ధాంతంలో కానీ మన పూర్వాచార్యుల చరిత్రలలో కానీ మన వారు పెద్దలైనటువంటి వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వారు ఎవరు చెప్పలేదు. దీనికి మళ్ళీ మన వాళ్ళు ఏమంటారు అంటే, చెప్పకపోరు, ఎందుకు చెప్తారండి, వైష్ణవులు కదండి, అసలు విషయాలు చెప్పరండి, దాచేస్తారండి అని కూడా మనల్ని నిందించేటటువంటి స్థితి ఏర్పడవచ్చు. కానీ ఏ దివ్య దేశ వైభవాల్లో మనం చూసినా
అక్కడ ఉన్న విషయాన్ని ఉన్నట్టే చెప్తున్నారు. ఇప్పుడు సుందర బాహుస్తవం మనం చదువుకున్నప్పుడు తిరుమాలిరం సోలే వైభవాన్ని చెప్పుకున్నప్పుడు కరుప్పన్ అనేటటువంటి ఆయన యొక్క ఆలయం ఉంది అనేది దాచలేదు. అక్కడ ఉండేటటువంటి క్షేత్రపాలకులు రుద్రుడైతే రుద్రుడనే చెప్తున్నారు, మరొకరైతే మరొకరనే చెప్తున్నారు, దుర్గ అయితే దుర్గా అనే చెప్తున్నారు తప్ప మరొక రకంగా దాన్ని మార్చి మసిపూసి దాన్ని పక్కకి పెట్టేసి మరొక రకంగా చెప్పినటువంటి సిద్ధాంతం కాదు మనది. ఏది నిజమైతే దాన్నే మనం వింటున్నాము. మన వాళ్ళు క్షేత్ర మహాత్మ్యాలలో దాన్నే ప్రస్తావన చేస్తున్నారనమాట. కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒక రకంగా అయ్యో అనిపించింది. అప్పుడు ఒక నిర్ణయం వచ్చింది. ఏమనుకోవాలి అంటే, ఇలాంటి వాటిని మనం పట్టించుకోకుండా ఉండగలిగే విశ్వాసంతో మన అధ్యయనాలు మనకి సాగాలి. మన ప్రవృత్తి ఎప్పుడైనా సరే కేవలం ఆచరణలో ఉండాలన్నమాట. ఇప్పుడు కొన్ని ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, లేదా కొన్ని బ్రాండ్ కానీ నకిలీ వస్తువులు వస్తాయి. మొన్న మీరు షాపింగ్లు బాగానే చేసి ఉంటారు. అలా చేసినప్పుడు ఇది ఇమిటేషను, ఇది అసలు అని తెలుసుకోగలిగే అంత ప్రామాణ్య ఒక స్కిల్ మనలో ఎలాగైతే భౌతికమైనటువంటి విషయాలలో కలుగుతోందో, ఇలాంటి విషయాలు విన్నప్పుడు కూడా నిజంగా నువ్వు రామానుజ సిద్ధాంతానికి చెందిన వాడను అని అనుకున్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది, ఇవన్నీ మనం నమ్మకూడదు, ఇదేం కరెక్ట్ కాదు. కరెక్ట్ అయి ఉంటే ఎప్పుడూ చరిత్ర దాన్ని మరుగున పరిచేటటువంటి స్థితి మన సంప్రదాయంలో లేదు. కాబట్టి ఇలాంటివి సరి అయినవి కాదు అని అనుకోవాలి అని అంటేనే ఇదిగో అసలైనటువంటి పూర్వాచార్యులు మనకి అందించినటువంటి ఇలాంటి గ్రంథాలని మనం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా అలాంటివి నమ్మినా, మన పిల్లలు కానీ, మన స్నేహితులు కానీ, మరొకరు కానీ అలాంటివి చూపించి, అవునా మీరు శ్రీరంగం వెళ్ళారు కదా, మీకు శ్రీరంగం గురించి తెలుసు కదా అని అన్నారు అంటే, అప్పుడు అవునని కాదని వాళ్ళ దగ్గర నువ్వు వాదించకపోయినా ఇది కాదు అనుకోగలిగేటటువంటి ఒక స్థిరత్వం నీలో ఏర్పడాలి. అలా ఏర్పడిన నాడు నువ్వు పూర్వాచార్యుల యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నావు అని అర్థం అన్నమాట. లేకపోతే వాళ్ళ త్యాగాలకి ఏ రకమైనటువంటి విలువ లేకుండా అయిపోతుంది. అలాంటి మానసిక స్థితి మనకి కలగాలి అంటే మనలో మన సిద్ధాంతం పట్ల, మన సంప్రదాయం పట్ల, మన గురువుల పట్ల ఒక ఆదరము, గౌరవము స్థిరంగా ఉండేటట్లుగా మనం మన ఆచరణలో కలిగి ఉండాలి. అలా మనని నడిపించేటటువంటి ఆచార్యులు మనకి లభించాలి. అది కొరబడితే మన ప్రవృత్తులు ఎలా మారిపోతాయి అనడానికి మరొక నిదర్శనం కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం విశిష్టాద్వైత సిద్ధాంతానికి చెందిన వాళ్ళమే, కానీ సామాజికమైనటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రకాలైనటువంటి ప్రవృత్తులని కలిగి ఉన్నా మన హృదయంలో ఉండేటటువంటి విశ్వాసం మాత్రము ఎప్పుడూ చెదరకుండా ఉండాలి. ఆ చెదరకుండా ఉండాలి అంటే సదాచార్య లాభం మనకి కలగాలి. ఆచార్యులు మనని మంచి మెట్టు మీదకి ఎక్కించుతూ ఉంటారు. అలాంటి వారిని వదిలి మన సొంత ప్రతిభలని మనం పెట్టుకోకుండా ఉండాలి అనేదాన్ని నిర్ణయం చేసుకోవాలి. అందుకే ఇలాంటి గ్రంథాలను చదివితే ఇప్పుడు శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః ద్వయమంత్రం. ఆ ద్వయమంత్రార్థ వివరణాన్ని చేస్తున్నారు ఈ 2 శతకాలలోనూ. అందులో ఉత్తర శతకం దగ్గరికి వచ్చేసరికి పరమత నిరాశం ఎందుకు చేస్తున్నారు భట్టర్ వారు, ఎందుకు చెయ్యాలి, వాళ్ళ ఊసు మనకెందుకు, మన హాయిగా పూర్వ శతకంలో గుణానుభవం చేసుకున్నట్లుగా ఇందులో కూడా శ్రీమతే నారాయణాయ నమః అని కైంకర్యాన్ని గురించి చెప్తూ వెళ్ళిపోవచ్చు కదా. మీకు ఆ జరిగిన చాప్టర్ ని మనం నేర్చుకున్న దాన్ని ఎలా మనం స్థిరీకరించుకోవాలి అనడం కోసం చెప్తున్నాను. పరిస్థితులు ఇప్పుడే ఇలా ఉంటే ఆనాటి కాలంలో, భగవద్ రామానుజుల కాలంలో, తర్వాత పూర్వాచార్యుల కాలంలో ఎలా ఉండేవి, అది అనుకూలమైనటువంటి భావం కలిగినటువంటి వారు లేదా ప్రతికూలమైనటువంటి తురుష్కుల లాంటి వారు కూడా ఎలా ఈ ఆధ్యాత్మికతని కానీ ఈ సంప్రదాయాన్ని కానీ లేకుండా చేయటం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎదిరించి త్యాగాలు
చేసి ఎలా నిలబడ్డారు అనేది మనం గుర్తించడానికి తగినటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నాకెందుకులే అని ఊరుకోలేదే భట్టర్ వారు, నాకెందుకులే అని పట్టించుకోకుండా ఉండలేదే రామానుజుల వారు. దానికోసం అహరహము శ్రమించారు. కూరతాళ్వానైతే కళ్ళైనా పీకేయండి, కానీ నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను అంగీకరిస్తాను, నేను దాన్నే అనుసరిస్తాను అనేటటువంటి స్థిరత్వం వచ్చింది అని పూర్వాచార్యుల యొక్క చరిత్రలని మనం అనుసంధానం చేసుకుంటున్నాము అని అంటే ఎందుకు అంటే అది మన అదృష్టం అన్నమాట. అలా ఇప్పుడు మనం దీనికి చెందిన వాళ్ళం కనుక దత్తో యుష్మత్ పరిజనతయా దేశికై, ఎందుకు సమాశ్రయణం చేసి గురువు గారు మనని సిద్ధం చేశారు అంటే రామానుజ సేవ చేసుకోండి, రామానుజ సంప్రదాయ నిబద్ధులు కండి అని. అమ్మవారు కూడా తిరుప్పావై వ్రతంలో ఇదే మనకి చెప్పింది. తిరుప్పావై వ్రతాన్ని చేసేసాం మనం అందరం కూడా, కానీ అందులో ఏది గుర్తు పెట్టుకోవాలండి? మీకు తిరుప్పావై మొత్తం మీద మీకు నచ్చింది ఏమిటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, నచ్చిన పాసురం అని అడగచ్చు, నచ్చిన అంశం అని అడగచ్చు అనుకోండి. అప్పుడు నేను ఇప్పుడు అడుగుతున్నాను సద్గ్రంథాచయన సంగోష్ఠిని, తిరుప్పావై మొత్తం మీద మీకు అమ్మ చెప్పిన విషయాలలో నచ్చిన అంశము ఏది అని అడిగితే 90% నా ఉద్దేశంలో నీంగాద సెల్వం నిరైందు అన్నదే చెప్తున్నారు. అబ్బా తిరుప్పావై వ్రతం చేస్తే ఓ తరగని సంపద నిండిపోతుందిట అనేటటువంటి ఒక మాట మనకొచ్చి, అబ్బో ఇది వస్తుందండి అది వస్తుందండి, తిరుప్పావై చేస్తారండి, మనం లాస్ట్ ఇయర్ చేశానండి, అబ్బో మా మనోడికి ఉద్యోగం వచ్చిందండి, అంతకు ముందండి మా మనోరాలకి ఎన్నాళ్ళకి పెళ్లి కాలేదండి, ఇలా తిరుప్పావై వ్రతం చేసేమో లేదో ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం కుదిరిపోయిందండి. ఇలాంటి కథలు చెప్పమంటే ఎన్నైనా మన అనుభవాల్లో మనం చెప్పచ్చు, తప్పులేదు. అలాంటివి కూడా కావాలి, అది కూడా కోరదగినదే. భౌతికమైనటువంటి అభ్యుదయం కూడా ఎప్పుడూ కోరదగినదే. కానీ ఆ నీంగాద సెల్వం అంటే ఏమిటో చివరిలో అమ్మ చెప్పిన విషయం మనకి గుర్తుండదు. మత్తైనం కామంగళ్ మాత్తు అది కూడా చెప్పింది ఆమె. అక్కడి వరకు వెళ్ళం మనం. ఉందన్నోడు తోమేయవోం ఉనక్కే నామాళ్ శైవం, ఉనక్కు నామాళ్ శైవం అనలే తల్లి, ఉనక్కే నాం ఆళ్ శైవం. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, నీకే అనడంలో శ్రీమతే నారాయణాయ నమః అన్న చోట కూడా లేని అవధారణార్థకం ఉనక్కే అని నొక్కి చెప్పింది అమ్మా. అంటే ఏ సిద్ధాంతానికి చెందినవారో ఆ సిద్ధాంత ప్రవృత్తిని మీరు కలిగి ఉండండి, నీకే సేవ చేస్తాము అనంది. అది నీంగాద సెల్వం అని అనుకోవాలి అని మన వాళ్ళు చెప్తారు. అసలు మాకు అక్కర్లేదండి, మాకు సంపద అంటే చాలు అనుకోండి, అప్పుడు కూడా తప్పు లేదు. అయితే ఇప్పుడు సంపద ఐశ్వర్యం కలగాలంటే ఏం చేయాలి? తిరుప్పావై వ్రతం చేయాలి. బాగుంది, అది కూడా తప్పు కాదు. కానీ తిరుప్పావై వ్రత సందర్భంగా నీకు ఐశ్వర్యం కలగడం కోసం నువ్వు వేరు స్తోత్రాలని అనుసంధానం చేయడం అనేది ఎంతవరకు సౌబు అనేది ఆలోచించుకోండి. ఇంతకీ నేను అసలు విషయం మీరు ఆన్సర్ చెప్పలేదు, నేనే చెప్తాను. నాకు నచ్చిన అంశం చెప్తాను, మీకు నచ్చిన అంశం ఏది అనేది మనం మాట్లాడుకోగలిగిన అవకాశం ఉంటే చెప్పుకుందాము. నాకు నచ్చిన అంశం ఏది అంటే, నాకు కాదు అందరం గుర్తించాల్సినటువంటి అంశం ఏది అంటే, వ్రత నియమాలు చెప్పినప్పుడు ఒక మాట చెప్పింది, స్వామితో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పింది తల్లి. ఏమిటి వ్రత నియమాలు చెప్పినప్పుడు చెప్పిన మాట అంటే, సెయ్యాదన సెయ్యోం. గుర్తుపెట్టుకోండి, నెయ్యుండం పాలుండం పూలు పెట్టుకోం ఇవన్నీ అన్ని చేసేసాం మనం, వ్రత నియమాలు ఏమీ మాట్లాడలేదు. కానీ సెయ్యాదన సెయ్యోం, చెయ్యకూడని పనులు చెయ్యము అంది కదా. దానికి ఎంతమంది పెద్దలు ఎన్ని వివరాలు ఇచ్చారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ మీరు తిరుప్పావై చెప్పినప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా మీరు మిగిలిన వారికి అందించారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చెయ్యకూడని పనులు అంటే ఏమి చెయ్యకూడని పనులు అంటే, పెద్దలు చెయ్యని పనులను మేము చెయ్యము. ఇది అమ్మ మనకి చెప్తోంది. ఎందుకని మనకి తెలియకపోవచ్చు, కానీ పెద్దలకి తెలుస్తుంది. వారి ఆచరణని అనుసరించు చాలు, అంత వాళ్ళు చెయ్యని పని నువ్వు చెయ్యకు అంతే అని ఎంత సులభంగా చెప్పిందో. కానీ వాళ్ళెవ్వరూ అలా చేయటం లేదే.
మనకి ఏది తోస్తే అదే చేస్తున్నా. ఇదే దీన్ని కన్ఫర్మ్ చేసింది చివరిలో కూడా. అమ్మ ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా ఒకటే మాట చెప్తుంది, మేలయార్ సైవనగల్ వేండువనా, మేలయార్ సైవనగల్. ఎవర్రా ఇలా వచ్చారు కదా, ఏమిటి అసలు మీరు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు, ఏమిటి మీకు ప్రమాణం అని ఆయన అడిగితే, వింటావా, చెప్పమంటావా, మా పెద్దలు చేసినవి చెప్పమంటావా అంటూ, మాకు ప్రమాణం ఏది అంటే మా పెద్దల యొక్క ఆచరణమే మాకు ప్రమాణము అని అమ్మ చెప్పింది చూసారా. అది గుర్తుపెట్టుకోవాలి మనం. భగవద్ రామానుజులు చెయ్యని పని మేము చెయ్యము, పూర్వాచార్యులు చెయ్యని పనిని మేము చెయ్యము అనేటటువంటి ఒక నిలకడ తిరుప్పావై మొత్తం మనకి చెప్తున్నది ఏది అంటే, మేలయార్ செய்வனகள் వేండువన, చెయ్యాదన చెయ్యం. ఇది మనం గుర్తుపెట్టుకున్న నాడు మన ప్రవృత్తి ఎప్పుడూ కూడా సక్రమంగానే వెళుతుంది. వాళ్ళు వెళ్ళిన మార్గంలో మనం నడిచి వెళ్ళిపోయాం అనుకోండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము. ఆ పెద్దలు చేసినటువంటి పనులు, పెద్దలు వేసినటువంటి మార్గమే ఈ స్తోత్ర వాంగ్మయం మనకి అని అనుకుంటున్నాం. అంటే వేదాలు ఇచ్చాడు భగవంతుడు, కానీ వేదాలు మనకు అందుబాటులోకి రావు. అలా వాటిని మనకు అందించడం కోసం డైల్యూట్ చేయడం కాదు, దాన్ని ఇంకా సారం తీసి అందాం. డైల్యూట్ చేయడం అంటే పలచబడిపోతుంది, మళ్ళీ దాంట్లో సారం తగ్గిపోతుంది. కానీ దాన్ని మధించి 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 ఒక చిన్న స్పూన్ నోటికి అందించినట్లుగా స్పూన్ ఫీడింగ్ లాంటివే మనకి ఈ స్తోత్రాలన్నీ కూడా. ఈ స్తోత్రాలలో మంత్రానుసంధానం నువ్వు సరిగ్గా చెయ్యలేవు, కానీ మంత్రానుసంధానం చేసినటువంటి ఫలితం నీకు రావాలంటే ఆ మంత్రార్థాలని మనకి ఇందులో పొందుపరిచి అందంగా ఇచ్చారు. గుణానుభవం నువ్వు చెయ్యలేవు, కానీ నోటితో అంటే చాలు గుణానుభవం చేసినటువంటి ఆనందం కలుగుతుంది. మంత్రార్థాలని వివరిస్తూ సంప్రదాయంలో ప్రధానమైనటువంటి శరణాగతి సంప్రదాయాన్ని ప్రతిపాదన చేస్తూ సులభంగా తెలియకుండానే, అర్థం తెలిసి అన్నా తెలియక అన్నా ఫలితం నీకు అది కలిగేటట్లుగా అందించినటువంటి అద్భుతమైనటువంటి వాంగ్మయం ఏది అంటే స్తోత్ర వాంగ్మయం. అందులో ఏమీ సందేహం వద్దలేదు. మన అదృష్టం కొద్దీ మన అధ్యయనం ఆ స్తోత్ర వాంగ్మయం మీద జరుగుతోంది అనమాట. అలాంటి స్తోత్రాలు ప్రత్యేకించి పూర్వాచార్యులు అందించినటువంటి స్తోత్రాలైతే మనకి తెలియకుండానే రహస్యత్రయార్థాలు అందులో నిమిడి ఉంటాయి, శరణాగతి తత్వము అందులో ఇమిడి ఉంటుంది, కళ్యాణ గుణ వైభవము అందులో రంగరించి ఉంటుంది. వాటిని అనుసంధానం చేయటం వల్ల మనకి ఆ మంత్రార్థాలని అధ్యయనం చేయడం వల్ల, ఉపాసన చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితం కూడా అలవోకగా అందుతుంది. అంచేత ఈ సంప్రదాయస్తులు, ఈ సంప్రదాయానికి చెందినటువంటి ఆచార్యులు అందించినటువంటి స్తోత్రాలనే మనం అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఇంకా చాలా స్తోత్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం లక్ష్మీ వైభవాన్ని చెప్పేటటువంటి స్తోత్రాలు అని అనుకుందాం అనుకోండి, అప్పుడు ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి, ఎవరికి అక్కర్లేదు కనుక కావాలంటే ఇప్పుడు మనం ఏ స్తోత్రాలని అనుసంధానం చేయాలి అనంటే, ఇప్పుడు ఇక్కడ మనకి సిద్ధాంతం పట్ల ఉండేటటువంటి కట్టుబాటు, ఆచార్యుల విషయంలో ఉండేటటువంటి ఆదరం, ఒక క్రమబద్ధత, ఇలాంటి చోట మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కేవలం అనుసంధానం చేసేస్తే అయిపోయేటటువంటి విషయం కాదు. ఇప్పుడు లోకంలో మామూలుగా ప్రాంతాలని బట్టి భాషలో ఒక యాస కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ వేరు, ఆంధ్ర స్లాంగ్ వేరు. ఆంధ్రాలో కూడా ఉత్తరాంధ్రలో ఒకటి, గోదావరి జిల్లాలలో ఒకటి, అలాగే మరొక చోట ఒకటి, మరొక చోట అనంతపురంలో, అలాంటి రాయలసీమలో ఒకటి. ఇది తెలుసు, ఇది ఉంటుంది. ఇప్పుడు నువ్వు నోరు విప్పితే నీ మాటని బట్టి నీ ప్రాంతం ఏది అని తెలుసుకునేటటువంటి అవకాశం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నీ మాటలో ఏ ప్రాంతీయమైనటువంటి యాస పదాలు దొర్లుతున్నాయో అది నువ్వు ఆ ప్రాంతానికి చెందినవాడవు అని వస్తుంది. నువ్వు కావాలని అలా అనవు, కానీ అది నీ స్వభావంలో నీకు సహజంగా వచ్చినటువంటి ఒక లక్షణం అన్నమాట.
అలాగే సిద్ధాంత ప్రవర్తకులైనటువంటి వారు అందించినటువంటి వాంగ్మయంలో వారి సిద్ధాంతం అందులో అలాగే రంగరించబడి ఉంటుందన్నమాట. ఇప్పుడు విశిష్టాద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి ఆచార్యులు అందించినటువంటి స్తోత్రాలలో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన, ఇప్పుడు మనం శ్రీమతి అర్థమైంది, శ్రీపదార్థమైంది, నారాయణ పదం చెప్తున్నారు, చతుర్థి అర్థం చెప్తున్నారు, ఇవేం బయటికి కనపడటం లేదు, కానీ అందులో ఇమిడి ఉన్నాయి. అవునా కాదా? ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పాలనుకోకపోయినా అందులో ఆ సిద్ధాంతం యొక్క భావనలు స్ఫురిస్తూనే ఉంటాయి. అందుకే మేలయార్ శైవనగల్ సయ్యాదన సయ్యో అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, మన పెద్దలు దేన్ని నమ్మేరో దాన్ని మనకి అందిస్తారు కాబట్టి అది మనకి మంచిది, కాబట్టి దాన్ని మనం అందుకోవాలి అంటాం. షాప్కి వెళ్ళామనుకోండి, వెళితే మనకి ఎన్నో రకాలైనటువంటి వింగ్స్ ఉంటాయి. ఆ షాప్ ఓనరో లేదా అక్కడ ఉండేటటువంటి ఆ బాయ్ చూసి, నువ్వెప్పుడు అక్కడికి షాప్కి వస్తున్నావు కానీ అమ్మ ఇట్రండి, మీకు కావలసినవి ఇటు ఉంటాయి అని చూపిస్తూ ఉంటాడు కదా. నువ్వు నేను అటు ఎందుకు వెళ్ళకూడదు, నేను అటే వెళ్తాను అని వెళ్ళావనుకో, వెళ్ళైతే అక్కడ నీ టేస్ట్ ఉండదు, నీకు ఆనుకూల్యం ఉండదు, ఇక్కడ నీకు అనుకూలమైన ఉంటుంది అని వాడు గైడ్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడే ఆచార్యులు అని అనుకోండి. అందుకే మనకి ఏం చదువుకోవాలి, ఏం చదువుకోక్కర్లేదు అనేటటువంటి ఒక నియమనాన్ని చేశారు. ఇదంతా ఇంట్రడక్షన్ అంతా. ఒక సన్నివేశం, మరొక సన్నివేశం కూడా ఈ మధ్య అయ్యో అనిపించేటటువంటి సన్నివేశం జరిగింది. అంటే ఇప్పుడు రంగనాథుడికి విఘ్నేశ్వరుడే కారణం అన్నప్పుడు అయ్యో అనిపించినట్లుగానే, ఇప్పుడు తిరుప్పావై వ్రత సందర్భంలో మనం అనేక రకాలైనటువంటి స్తోత్రానుసంధానం కూడా అవకాశం ఉంటే చేసుకుంటాం. మీకు నేను చెప్పాను కదా, గోదాస్తుతి చదువుకోండి, గోపాల వింశతి చదువుకోండి, అలాగే శ్రీరంగనాథ ప్రపత్తి మంగళాశాసనం కూడా చదువుకోండి, యథావకాశం చదువుకోండి అని చెప్తున్నాం. ప్రధానంగా ఆలయాల్లో అయితే ఆరిగంపు అయిన తర్వాత ఆరిగంపు సమయంలో కాస్త తెర వేస్తారు, కొంత సమయం వస్తుంది. భక్తులు ప్రశాంతత కోల్పోకుండా ఉండడం కోసం ఏదో ఒక రకమైనటువంటి స్తోత్రానుసంధానాన్ని చేస్తూ ఉంటారు. అలా చేసే చోట మనం ఇప్పుడు సాధారణంగా అంటే ఎంత మనం వద్దనుకున్నా భౌతికమైనటువంటి ఐశ్వర్యం ప్రతివారు కోరదగినదే కాబట్టి ఏదో కొంచెం పరిస్థితులు అటు ఇటు ఉంటే, అయ్యో మళ్ళీ పరిస్థితులు బాగుండాలి, ఐశ్వర్యం రావాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అని ఒక ఆశ ఉండడం తప్పులేదు. కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలగడం కోసం ఏ స్తోత్రాన్ని చదువుకోవాలి అనేటటువంటి ఒక విచక్షణ మాత్రం ఉండాలి. అలా ఆ విచక్షణ లేకుండా బాగా సంప్రదాయానికి చెందిన వారు, సదాచార్య సంబంధం కలిగిన వారు, ఆ స్థానం కూడా పూర్తిగా రామానుజ సంబంధమైనటువంటి రామానుజుల యొక్క నిలవుగా ప్రసిద్ధి పొందినటువంటి స్థానంలో లక్ష్మీ అనుగ్రహం కోసం ధనుర్మాస వ్రత సందర్భంలో కనకధారాస్తవం అనుసంధానం చెయ్యటం, ఇది అయ్యో అనిపించింది. మామూలుగా దేవాలయాలు పబ్లిక్ ప్లేసులు, కానీ రామానుజ నిలయాలు అంటే రామానుజ సంబంధానికే అక్కడ అది ఇష్టం ఉన్నవారే అక్కడికి వస్తున్నారు. ఆ రకమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉన్నవారి కోసమే అది ఏర్పాటు చేయబడింది. అలాంటి చోట సంప్రదాయాన్ని ఇంకా 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 ఎత్తుకి ఎదిగేటట్లుగా సదాచార్యులు కూడా అక్కడ ఉన్నారు. ఒక బండరాయిని ఒక కొండ మీదకి ఎక్కించడం చాలా కష్టం, కానీ కొండ మీద ఆ రాయిని తోసేయడం ఎంత సులభం. అలాగే సామాన్యులైనటువంటి వారికి సంప్రదాయ నిబద్ధత కలిగించి కట్టుబాటు కలిగించి అందలం ఎక్కించేటటువంటి ఆచార్య సంబంధం కలిగినటువంటి చోట కనకధారాస్తవం తప్పు అని అనుకోకండి. కనకధారాస్తవం అనుసంధానం చెయ్యకూడని అంశం కాదు. శంకర భగవత్పాదులు అందించారు కనుక దాన్ని మనం ముట్టుకోకూడదు అని అనుకోకూడదు. నిజానికి శంకర భగవత్పాదులు అందించినటువంటి స్తోత్రాలు 4 అని పెద్దలు అంగీకరిస్తారు. చాలా స్తోత్రాలు తర్వాత వారి స్తోత్రాలుగా ప్రసిద్ధిలోకి వచ్చాయి, అది వేరే విషయం, అది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. శంకరాచార్య స్వామి వారు అందించినటువంటి స్తోత్రాలుగా పెద్దలందరూ అంగీకరించినటువంటి స్తోత్రాలు 4 ప్రధానంగా. ఇవి గుర్తుపెట్టుకోండి. 1 భజగోవిందం స్తోత్రం, 2 నారాయణ షట్పదీ స్తోత్రం, ద్వయమంత్రార్థ ప్రతిపాదకమైనటువంటి స్తోత్రమే అది. మరొకటి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనేటటువంటి కరావలంబ స్తోత్రం. మరొకటి విష్ణు పాదాది కేశాంత స్తుతి అనేటటువంటి ఒక స్తోత్రం. ఇవి
ప్రమాణంగా వారే మనకి అందించినటువంటి వాంగ్మయంగా పెద్దలు దాటిని అంగీకరిస్తారు. ఈ మధ్య కాలంలో అంటే చాలా రోజులు కనకధారాస్తవం అనేది మనకి ఈ టీటీడీ ఛానల్స్ లాంటివి అనుకోండి, పంచాయత స్తోత్రం శంకర భగవత్పాద విరిస్తున్నాం, మరొక స్తోత్రం శంకర భగవత్పాద విరిస్తున్నాం, ఇలా అనేస్తున్నారు. కాదని ఎవడంటాడు? కాదనడానికి ప్రమాణం చూపించిన ఎవడు ఇప్పుడు గొడవ పెట్టుకుంటాడు? ఎవరూ పెట్టుకుంటుకోరు. చాలా వరకు అలా కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. కనకధారాస్తవం అనేది చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం, చాలా అందమైనటువంటి స్తోత్రం. వారి యొక్క స్తుతి చాలా బాగుంటుంది, అందులో సందేహం లేదు. అది కూడా ఒక మంచి ప్రయోజనం కోసం వారు ఆశువుగా అందించినటువంటి స్తోత్రంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ కథ ఎంతవరకు నిజం అనేది అది పక్కన పెడదాం, నమ్ముదాం, పర్వాలేదు. అయితే వారు ఐశ్వర్యాన్ని తన కోసం ప్రార్థించలేదు. ఎవరి కోసం ప్రార్థించారు అంటే అక్కడ ఉండేటటువంటి ఒక వ్యక్తికి అది ఉపయోగపడడం కోసం పరార్థం చేసినటువంటి ప్రార్థన ఎప్పుడూ దోషం కాదు. అలా వచ్చింది ఆ స్తోత్రం. అయితే ఇప్పుడు మనం ఆ స్తోత్రాన్ని చదవచ్చా చదవకూడదా అనే దాని గురించినటువంటి ఒక వివేచన చేసుకోవాలి. అంటే చదవకూడదు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే శ్రీపతి స్తుతిమాలలో ఉంది కదా, అందుకని చదవచ్చు. శ్రీపతి స్తుతిమాలలు పాత ఎడిషన్స్ చూడండి, తర్వాత ఎడిషన్స్ చూడండి. పాత ఎడిషన్స్ లో లేదు, ఈ మధ్య కాలంలో వచ్చింది కదా. ఈ మధ్య కాలంలో హనుమాన్ చాలీసా, కనకధారాస్తవం ఇలాంటివి కూడా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాణం నీకు ఎక్కడ అవుతోంది? అందులోనే శ్రీగుణరత్న కోసం తీసేసి కనకధారాస్తవం పెట్టలేదు. శ్రీగుణరత్న కోసం శ్రీస్తవము, శ్రీస్తుతి, ఇంద్రకృత శ్రీస్తుతి, ఇవన్నీ మన కూరత్తాళ్వాన్ శ్రీస్తవము, ఇవన్నీ మొదటి నుంచి వస్తూ కూడా కనకధారాస్తవము మరొకటి కూడా కనకధారాస్తవం కూడా పెట్టారు. ఎందుకు మా స్వామివారు పెట్టారు? శ్రీపతి స్తుతిమాలలో ఉన్నది, దానికి ప్రయోజనం ఏమిటి అనే దాన్ని పక్కన పెట్టి అది ఇప్పుడు మనం ఓన్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే అది ఎలాంటిది అంటే ఒక షాపులో రకరకాలైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి వస్తుజాతం ఉంటుంది. ఆ షాపు యజమాని ఎవరికి ఏది కావాలో అని అన్నీ పెట్టుకుంటాడు. మనం వెళ్ళిన విచక్షణతో మనం ఏం చేయాలి అంటే మనకి కావలసిన దానిని మనం తీసుకోగలిగేటట్లుగా ఉండాలి. అది షాపులో ఉంది కదా అని అన్నీ కొనేలేం కదా. కనకధారాస్తవాన్ని అనుసంధానం చేయొచ్చు. ఎప్పుడు? శుక్రవారం అనుసంధానం అవుతోంది. లక్ష్మీ వైభవాన్ని పూజ చేసుకున్న తర్వాత స్తోత్ర అనుసంధానం చేయాలనుకున్నాం. అప్పుడు ఒక్కొక్క శ్రావణ మాసంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క వారం ఒక్కొక్క స్తోత్రం లెక్కన అలాగ మనం కనకధారాస్తవాన్ని అనుసంధానం చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ధనుర్మాసంలో ప్రత్యేకించి భగవద్ రామానుజ నిలయంలో ఆ స్తోత్రాన్ని మత్తైనంకా మంగళ్ మాత్తు అని అప్పుడే చదువుతాం మనం. ఆ తర్వాత వెంటనే నాకు ఐశ్వర్యం కలగాలి అని కోరుతున్నాం. ఈ సంప్రదాయ సిద్ధమైనటువంటి స్తోత్రాలు ఎలాంటివి అంటే మనం అందులో సంప్రదాయార్థాలు ఉంటాయి. మన సిద్ధాంతం ప్రకారంగా శేషశేషి భావం అనేది ఉండాలి అందులో. అంతేకాదు ఆ శేషశేషి భావాన్ని ప్రకటించని స్తోత్రాలు మన వారు తీసుకోవాలి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనే దాన్ని పెద్దలు కూడా అనుసంధానం చేసేవారు. అది ఎవరు రాసేరు అనేది తీసుకోలేదు. అందులో శరణాగతి ప్రతిపాదన చేయబడింది కాబట్టి దాన్ని పెద్దలు కూడా అనుసంధానం చేశారు. శ్రీకృష్ణ కర్ణామృతం, మధుసూదన సరస్వతి రచించినటువంటి ఆనంద మందాకిని, వీటిలో శ్లోకాలు కూడా మన వాళ్ళందరూ చాలా అద్భుతంగా వ్యాఖ్యానాలలోనూ వాటిలోనూ కూడా స్వీకరిస్తారు. అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే కేవలం లక్ష్మీ ప్రార్థన అనేది మన సంప్రదాయం కాదు, అది అందులో చేయబడింది కాబట్టే మన వాళ్ళు అలాంటి వాటిని తీసుకోలేదు. ఇది తెలియక పిల్లలు కనుక అలా చేస్తే పెద్దలు చెప్పాలి. పెద్దలు అనేవాళ్ళు ఎవరు అంటే తెలియక చెయ్యడం ఒకటి, తెలిసి చెయ్యటం ఒకటి. తెలిసిన తర్వాత కూడా చేసిన దానిని సమర్థించుకోవటం ఒకటి, దానికి కారణంగా శ్రీపతి స్తుతిమాలలో ఉంది కదా అని చెప్పడం ఒకటి. ఇవన్నీ కూడా మనకుండేటటువంటి అవివేకానికి సూచకాలుగా అనిపిస్తాయన్నమాట. అదే దసరా పూజలు అవుతున్నాయి అనుకోండి, అప్పుడు లక్ష్మీ ప్రధానంగా పూజలు చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్తోత్రాన్ని అనుసంధానం చేసుకున్నా తప్పులేదు. సమయం ఏమిటి, సందర్భం ఏమిటి, వ్రతం ఏమిటి, స్థానం ఏమిటి, మన ప్రవృత్తి ఎలా ఉండాలి, మనం ఇతరులకి ఎలా నేర్పించాలి అనేటటువంటి విజ్ఞానము ఈ కాలంలో కొరవడుతోంది. అదే నాకు చాలా అయ్యో అనిపించింది. అదే స్థలంలో
పబ్లిక్ ప్లేస్ గా ఉండేటటువంటి ఒక ఆలయంలో, అంటే అక్కడికి అన్ని సిద్ధాంతాల వాళ్ళు వస్తారు. అద్వైతులు వస్తారు, లేదా మరొకరు వస్తారు. అలాంటి చోట చక్కగా మైక్ లో గోదాస్తుతిని అనుసంధానం చేస్తున్నారు వాళ్ళు. భార్యాభర్త సగం సగం మున్నడి పిన్నడి లాగా గోదాస్తుతిని అనుసంధానం చేస్తున్నారు ఒక చోట. కేవలం రామానుజ నిలయంగా చెప్పబడేటటువంటి చోట కేవలం భౌతికమైనటువంటి ఒక ఆశ్చర్యం కోసం తెలిసినటువంటి పెద్దలే ఈ రకమైనటువంటి ప్రవృత్తిని ఏర్పాటు చేస్తూ ఉంటే తరం ఏమైపోతుంది? పౌర్వాచార్యుల యొక్క త్యాగాల ఫలం ఏమవుతుంది? సిద్ధాంతం తాలూకు ప్రభావం వీళ్ళకి ఎలా తెలుస్తుంది? సిద్ధాంతం పట్ల ఉండవలసినటువంటి కట్టుబాటు ఎలా కలుగుతుంది? అయ్యో అని చాలా బాధ అనిపించింది. ఇక్కడ ఇలా జరగడం ఇది భగవద్ నిర్ణయమే, అక్కడ అలా జరగడం భగవద్ నిర్ణయమే. ఏమీ తెలియని వారేమో గోదాస్తుతి ఇప్పుడు చదువుకోవాలి అనేటటువంటి వివేకంతో గోదాస్తుతి చదువుకుంటూ ఉంటే, అన్నీ తెలిసిన వారై ఉండి కూడా ఇది మనకి ఎందుకు అంటే దానికి సమర్థన ఏమిటి అంటే శ్రీపతి స్తుతిమాలలో ఉంది కనుక. ఇలాంటి అవివేకానికి మనం లోను కాకుండా ఉండాలి అని, ఒకసారి విచక్షణ కలిగి ఉండాలి అని మాత్రమే సూచన చేస్తున్నా. ఎందుకంటే అలాంటి కార్యక్రమంలో అన్వయించిన వారు కూడా మన గోష్ఠిలో ఉన్నారు కనుక వారికి ఒక ఆలోచన కలగాలి అనే ఉద్దేశంతో నేను స్ట్రైట్ గాని ఈ ప్రసంగాన్ని చేస్తున్నాను. విచక్షణ నీకు ఉండదు కాబట్టే చెయ్యాదన చెయ్యోం అనుకోండి చాలు. ఇంకేమీ మీరు రీజన్ చెప్పాల్సినటువంటి అవసరము ఉండదు. లేకపోతే ఏమవుతుంది, రేపు పొద్దున్న శ్రీపతి స్తుతిమాలలో ఎన్ని లక్ష్మీ వైభవ ప్రతిపాదకాలైనటువంటి స్తోత్రాలు ఉన్నా నువ్వు చదివేవు కాబట్టి రేపు పొద్దున్న నీ పిల్లలకి ఏమనిపిస్తుంది, ఓ కనకధారాస్తవం చదువుకుంటే బంగారం అలా కురిసిస్తుంది అనమాట అనేటటువంటి ఒక భ్రమ కలుగుతుంది. ఆచరణని బట్టి కదా మనం సంప్రదాయాన్ని నిలబెట్టేటటువంటి వాళ్ళం అవుతాము. అందుకని ఒక్కసారి వివేకంతో మనం ఆలోచన చేసుకోవాలి. అలా లేకపోతే చుట్టూ ఉండేటటువంటి అయితే మరి ఇంకొక ప్రశ్న, ఎందుకంటే ఈ పెట్టాలి మనకి స్వామివారు శ్రీపతి స్థితిమాలలో ఎందుకండి ఇవ్వాలి అని అక్కడ మీరు మళ్ళీ అక్కడ డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎందుకు ఇవ్వాలి అంటే ఆయన వసుధైక కుటుంబకం, ఆయన కుటుంబం వేరు, ఆయన చేయవలసినటువంటి కర్తవ్యం వేరు. ఆయన అందరినీ ఇందులోకి తీసుకొని వచ్చి ఇటువైపు వారిని మళ్లించగలిగేటటువంటి ప్రయత్నంలో శ్రీపతి స్తుతిమాలలో ఉండే ఇన్ని స్తోత్రాలు వాళ్ళు చూడాలి అంటే, ఇదిగో వాళ్ళకి ఇష్టమైన ఒక స్తోత్రాన్ని చూపిస్తే దానికోటైనా ఈ స్తోత్రాలని వాళ్ళు అనుసంధానం చేస్తారు అని కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ కుటుంబానికి అవసరమైనంత వరకు నువ్వు ఆలోచించుకో, అంతే తప్ప తప్పు చేయటం, దాన్ని పెద్దల మీదకి నెట్టడం, ఆ పెద్దలు చేసే పోని కనకధారాస్తవం శ్రీపతి స్తుతిమాలలో ఉంది కనుక చదివేమో అని అనుకుందాము. కానీ కనకధారాస్తవం చదివి స్వామివారు రికార్డ్ చేశారా? కనకధారాస్తవం మీద ఉపన్యాసాలు చెప్పారా? శ్రీపతి స్థితిమాలలో ఎన్ని స్తోత్రాలు స్వామివారు ఆచార్య యాప్లో రికార్డ్ చేసి పెట్టలేదు? మనం అవి చదివే కదా మనం నేర్చుకుంటున్నాము కదా. ఇవన్నీ మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే స్వామివారికి ఉండేటటువంటి చూపు వేరు, స్వామివారికి ఆలోచన చేసేటటువంటి ప్రయోజనాలు వేరు. ఆ ప్రయోజనాలు మనం దృష్టిలో తెలుసుకోలేకపోయినా మనం చేస్తున్నటువంటి తప్పులకి స్వామివారిని అడ్డు పెట్టుకోవడం అనేది కూడా ఒక తప్పు అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీకెందుకు షాప్కి వెళ్ళావు, మంచి క్వాలిటీ చీరలు ఒక వింగులో ఉన్నాయి, చూపించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నీకోసమే అవి పక్కన పెట్టి ఉంచుతాడు. నువ్వు వెళతావు, హాయిగా నీకు కావలసిన రంగులు, నీకు కావలసిన డిజైన్లు, నీకు కావలసిన బోర్డర్లో ఉండేటటువంటి చీరలు తీసుకుంటావు, నిశ్చింతగా వస్తావు, వాటిని నువ్వు ఉపయోగించుకుంటావు. ఇంతకంటే నీకేం కావాలి? ఆ పక్కనే ఉంది, ఈ పక్కనే ఉంది, ఇదే ఉంది, అదే ఉంది అని నువ్వు అటు ఇటు తిరిగేసరికల్లా ఇవి కూడా ఇంకో చోటికి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఉంటుంది. అంచేత సదాచార్య సమాశ్రయణం కలిగి, సదాచార్యుల ద్వారా సంప్రదాయాభిజ్ఞులై, సదాచార్యుల ద్వారా ఉన్నత శిఖరాలని అధిరోహించి కేవలం రామానుజ సేవ కోసం ఏర్పడినటువంటి ఒక స్థలంలో ప్రత్యేకించి ఆచార్యాభిమాన ప్రతిపాదకమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేటటువంటి సందర్భంలో తెలియక పిల్లలు చేసినా నివారించాల్సినటువంటి పనిని పెద్దలమై మనమే ముందుండి నిర్వహింపచెయ్యటం అనేది అయ్యో అనిపించింది.
అవివేకం అని అనిపించింది. అలాంటి అవివేకాలు మనకి కలుగుతాయనే ముందుగానే ఊహించి పరాశర భట్టర్ లాంటి మహనీయులు ఇతర సిద్ధాంతాలలో ఉండేటటువంటి జగత్కారణ తత్వ ప్రతిపాదనలో ఉండే లోపాలు, మన సిద్ధాంతంలో ఉండేటటువంటి తార్కికత, తాత్వికత, వీటిని మనకి పరిచయం చెయ్యడం కోసమే ముందుగా పరమత ఖండనం చేశారు అనేంత వరకు ఇవాళ మనం తెలుసుకుందాం, శ్లోకానుసంధానం చేసుకుందాం. చేసేయమంటే చేసేయమని కాదు, ఎప్పుడూ కూడా మనం పెద్దలు చేసినటువంటి ఉపకారాన్ని విస్మరించకుండా ఉన్నాము అంటే మాటలలో కాదు, చేతలలో కనపడాలి. ఆ చేతలలో ఎప్పుడైతే స్ఖాళిత్యం ఇలాంటి ప్రవృత్తులన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే విఘ్నేశ్వరుడే రంగనాథుడు ఉండడానికి కారణం ఇలాంటి కొన్ని వీడియోలు ప్రభావితం చేయొచ్చు తెలియని వాళ్ళకి. కానీ తెలిసిన వాళ్ళు కూడా దాన్ని ఖండించి ఇప్పుడు నేను చెయ్యకూడదు, మీరు చేస్తే చెయ్యొచ్చు. ఎందుకంటే మీరు వ్యక్తులు, నేను మిమ్మల్ని నడిపించేటటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని. అంచేత పెద్దలు చేసిన అది కూడా వాళ్ళు చేశారు కనుక మేము చేయడము అంటే శంకర భగవత్పాదుల విషయంలోనే చెప్తారు, సలసలా కాగుతూ ఉంటే సీసాన్ని ఆయన నోట్లో పోసేసుకున్నారు. మరి ఆయన చేసినట్టు నువ్వు ఆ పని చెయ్యగలవా? చెయ్యలేవు. కనుక వాళ్ళు లోకం కోసం కొన్ని కొన్ని పనులు చేసినా మనం వాటి జోలికి వెళ్ళకూడదు. మనకి ఆచరణగా ఏది పెద్దలు నిర్ణయించి ఉన్నారో వాటిని మనం చేసుకోవాలి. చూడండి, ఇందులో ఈ లోటు ఉంది, ఇందులో ఈ లోటు ఉంది అంటూనే మనకి ఇతర సిద్ధాంతాలలో ఉండేటటువంటి లోపాలని తెలియచేస్తూ స్వసిద్ధాంత స్థాపనని భట్టర్ వారు చేయటానికి కారణం. అది మనం గడిచి ఇప్పుడు భగవంతుని యొక్క గుణానుభవం దాకా చేరుకున్నాము. మిగిలిన అంశాలన్నింటినీ కూడా రేపు మనం కొనసాగించుకుందాం, పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు మనం శ్లోకానుసంధానాన్ని చేసుకుందాం. ఇలా అంటున్నానని అనుకోకండి, మనం జీవితమే చాలా అల్పమైన జీవితం. అందులో మానవులమై పుట్టాం, అందులో మంచి తల్లిదండ్రులకి పుట్టాం, మంచి సిద్ధాంతానికి చేరుకున్నాం, మంచి గురువులని చేపట్టాం. ఆ గురువులు మనకి అన్ని రకాలుగా అన్ని సులభంగా అందిస్తున్నారు. ఇలాంటి ప్రవృత్తులు ఎందుకు వస్తాయి అంటే మంచి చెడు చెప్పేటటువంటి వారు లేక ఒకటి అయితే, చెప్పిన తర్వాత కూడా వినకుండా ఉండేటటువంటి అహంకారం మరొకటి. ఇప్పుడు ఇది తప్పు జరిగింది, ఈ తప్పు మనం చెయ్యకూడదు అని మనకి హితైషులైనటువంటి వారు చెప్పారు. చెప్పినా మనం ఎలా సమర్థించుకుంటున్నాము అంటే ఇదిగో స్వామివారే వేశారు కదా, లేకపోతే ఇప్పుడు ఎందుకు మానేస్తున్నాం, దాన్ని ఈగో అంటారు చూసారా. ఆ ఈగోలు ఇవాళ ఎక్కువైపోయి ప్రవృత్తి ఎలా ఉన్నా ఎవరికీ తెలియకుండా ఉంటే చాలు అనేటటువంటి ఒక పద్ధతి నడిపించే వారిలో అధికంగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి స్ఖాళిత్యాలు ఏర్పడుతున్నాయి. స్ఖాళిత్యే శాసితారం. ఎవరైనా మెట్టు దిగితే దాన్ని శాసించి మంచి వైపు నడిపించేటటువంటి వారే గురువులు. ఆ గురువు లక్షణాలలో ఒక గురువు మా గోపాలాచార్య స్వామి వారు అలాగే చేసేవారు, మా రఘునాథాచార్య స్వామి వారు అలాగే చేసేవారు, మా తండ్రి గారు అలాగే చేసేవారు. స్ఖాళిత్యం చేసి దాన్ని శాసించి మళ్ళీ మంచి మార్గంలోకి నడిపించగలిగేవారే అవుతారు. అందుకే ఈ పూర్వాచార్యులందరూ కూడా అలాంటి భ్రమ కలగకుండా ఇలాంటి స్తోత్రాలను మనకి అందించారు. అది చదువుకునే అదృష్టవంతులం మనం అవుతున్నాం. అందుకే ఇప్పుడు మనం ఎవరు అనమాట, కృతినః. అలా కాకుండా అటు ఇటు తిరిగిపోతున్నటువంటి వాళ్ళు ఎవరనమాట, చపలాహ. అంతే, ఈ రెండిట్టే నేను ఇప్పుడు చెప్పాను, ఇంకే విషయం చెప్పలేదు. ఆ శ్లోకంతో మనం హాయిగా శ్లోకానుసంధానం పూర్తి చేసుకుని మంగళాశాసనం చేసుకుందాం.